చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి మహిమ ఘనత ప్రభువులనైనా అయ్యా, గడిచినటువంటి వారం అంతట్లో కూడా ప్రభువా మీ యొక్క కృపాక్షేమంలో దయచేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. తిరిగి ఈ యొక్క శుభదినం, పండుగ దినం, పరిశుద్ధ దినం, మీ యొక్క పునరుత్థాన దినంలో తండ్రి, నన్ను ఇక్కడ చేరున్నటువంటి మీ బిడ్డని ప్రభువా సజీవంగా జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పాద సన్నిధిలో మరి కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ యొక్క శుభదినం నైనా మరి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకై నైనా మా యొక్క జీవితంలో లోటుపాట్ల విషయంలో ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికై నైనా మరి ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకే మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి ప్రభువా మేము ఏం నేర్చుకోవాలో అనేటువంటి విషయాలు మీరు మాతో మీరే మాట్లాడుతున్నారని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. సహాయం చేయండి అయ్యా. అల్పుని, అయోగ్యుని, ఎన్నిక లేనటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా ప్రభువా అయ్యా మరి మీ యొక్క రక్త ప్రోక్షణ కింద నన్ను ఎన్నిక చేసుకొని అయ్యా ఈ యొక్క గొప్ప ఆధిక్యతను కలగజేసినందుకై మేమే స్తుతిస్తూ ఉన్నాను దేవా. మీ శిలువ సాటును నన్ను మరుగు చేసుకొని మీ మాటలు నా నోట ఉంచుతూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఆ యొక్క 13వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. చాలండి. ఇక్కడ అపోస్తులు యోహాను గారు ఈ యొక్క లేఖనాన్ని దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా రాయించినటువంటి భాగం ఏంటి అంటే, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, మిమ్మును ద్వేషించిన ఎడల మనం ద్వేషిస్తారట లోకము. అయినప్పుడు కూడా మనము ఆశ్చర్యాన్ని గురి కావద్దంటాడు. ఎవరైనా ఒక మాట అంటే మనం ఏమంటాం, తిరిగి ఇంకో మాట అంటే ప్రయత్నం చేస్తాం. ఊరికే మనం దారిని పోతున్నాం అయినప్పుడు కూడా మన మీద ఏదో రకంగా వాళ్ళు ఒక మాట అనొచ్చు, లేకపోతే పోతుంటే దెబ్బకుని ఒక దెబ్బ కొట్టవచ్చు. అది ఏ కారణం లేకుండా ఏంటి ఇలా అని చెప్పేసి మనం నిలబడి మాట్లాడతాం ఎదురు, ఏంటి అసలు విషయం ఏంటని. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ప్రియులారా, సహోదరులారా, మిమ్మల్ని లోకము ద్వేషిస్తుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు అనమాట, ద్వేషిస్తుంది. అయినప్పుడు కూడా మీరేం చేయొద్దు, ఆశ్చర్యపడద్దు. ఎందుకు ఆశ్చర్యపడకూడదు అంటే, ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 18-19 చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించను. ఇదండి. అయితే క్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషిస్తుంది. అయినప్పుడు కూడా మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకు అంటే, ఈ లోకము నన్ను మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది కాబట్టి మీరు ఆశ్చర్యపడవద్దు. అయితే క్రీస్తు ప్రభు వారిని ద్వేషించినటువంటి విషయం కూడా అది మనకి మనం ఎరుగునట్లుగా ఆ మాట కూడా ఆడ రాయబడుతున్నది. చదవండి. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మనం ఎలా ఎరిగినాం? క్రీస్తు ప్రభు వారిని ఎలా ఎరిగినాం? ఒక విషయం ఉన్నది, దాన్ని నమ్మాలి. ఎలా నమ్ముతారు? చూస్తే నమ్ముతాం. ఇంకోటి, ఒకవేళ కళ్ళు లేవు చెప్పితే నమ్ముతాం. ఇంకోటి, చెప్పినా నమ్మేటట్టు లేదు, చరిత్ర ఆధారం కావాలి.
లేఖనం ఆధారం కావాలి. దాన్ని బట్టి చెప్పినప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ఇప్పుడు దాసుడు చెప్పినారు, దేవుని దాసులు స్వతంత్రం గురించి. ఎవరైనా అంబేద్కర్ని చూసినారా? చూడలేదు. మరి ఆయన రాజ్యాంగం రాసినారని చెప్పినారు, చూసినాం మనం? చూడలేదు. మరి ఎట్లా నమ్ముతున్నాం? చరిత్ర ఆధారం, అదనమాట సర్టిఫికెట్. అలాగే క్రీస్తు ప్రభు వారు మనం ఎరిగినామంటున్నాడు. ఎలా ఎరిగినామంటే ఇగో ఇదే ఆధారం, బైబిల్ గ్రంథం. మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథమే ఆధారం. కాబట్టి దీనిలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కొరకై తన ప్రాణాన్ని పెట్టినవాడిగా ఉన్నాడు. తను నీ నిమిత్తము, నా నిమిత్తము, మనం చేసినటువంటి అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలను బట్టి క్రీస్తు ప్రభు వారు ఏమనుభవించినాడు? శిక్ష అనుభవించినాడు. ఎవరికి రావాల్సినటువంటి శిక్ష ఇది? మనకే.